హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగం నుండి 11వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజిన కుశోత్తరం. మరొకసారి శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజిన కుశోత్తరం. ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని వివరించుకుందాం. శుచౌ అనగా పరిశుభ్రమైన, దేశే ప్రదేశము, ప్రతిష్ఠాప్య స్థానం ఏర్పరచుకొని, స్థిరం అంటే స్థిరమైన, ఆసనం ఆసనము, ఆత్మనః తన యొక్క, నా అనగా వద్దు, అతి చాలా, నీచం తక్కువగా ఎత్తులో, చైల బుట్ట, అజిన ఒక జింక చర్మం, కుశ కుశగడ్డి అనగా దర్భలు, ఉత్తరం ఒకదాని మీద ఒకటి. భావం యోగాభ్యాసం చేయటానికి శుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. దీనిని కుశగడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.